ఇప్పుడు మనం B6 బ్లాక్లో ఉన్నాము. రాజీవ్ స్వగృహ ఫ్లాట్ నెంబర్ 103. ఇది ఎలా ఉందో చూద్దాం. డ్రాయింగ్ రూమ్ ఇది. సేల్ చేసేటప్పుడు అట్లీస్ట్ మినిమం మెయింటెనెన్స్ అయినా చేయకుండా ఇలా ఇచ్చేస్తున్నారంటే ఇక సో ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసి 1166 SFTలో ఉంది ఇది మనకి. సో ఇది 3 బెడ్రూము, ఇది లాన్, అంతా బాగానే ఉంది. ఇది ఇక్కడ సో ఇది కిచెన్, ఇద్దరు మనుషులు ఉండే విధంగా ఉంది కిచెన్ ఏరియా. ఇది వాష్ ఏరియా, చాలా అందంగా ఉంది. పవర్ కనెక్షన్స్ లేవు, వాటర్ కనెక్షన్స్ లేవు. జస్ట్ ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి. మీ ఒపీనియన్ ఏంటో కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది పూజా రూము. సో ఇది హాలు, బెడ్రూమ్ నెంబర్ 1. సో ఇవన్నీ మనం చేసుకోవాలి. టాయిలెట్స్ కానీ ఇవన్నీ మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బిల్డింగ్ క్వాలిటీ ఎలా ఉంది అన్నది, ఫ్లాట్ క్వాలిటీ ఎలా ఉంది అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది బెడ్రూమ్ నెంబర్ 2. ఇది ప్రైసింగ్ వచ్చేసి పర్ SFT 2750 అంట. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్, మినిమం 15 to 20 ఇయర్స్ ఉండొచ్చు ఇది. ఇది హాల్. సో మీరు ఇంత దూరం ఎలాగో రాలేరు. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు రావాలా వద్దా అన్నది డిసైడ్ చేసుకోండి. సో దట్స్ ఇట్. ఎందుకంటే దీని గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. సో ఇంకో ఫ్లాట్తో మీ ముందుకు వస్తాను. మీ ప్రాపర్టీస్ గురు రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్. హలో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ ఆల్.